పసికందు విక్రయాలు తరచూ ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనను ఎస్ఆర్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ సంఘటన ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లోని ఫిర్జాదిగూడ రిలయన్స్ మార్ట్ పక్క వీధిలో ఉండే శోభారాణి క్లినిక్ లో చోటు చేసుకుంది. 25 సంవత్సరాలుగా అదే ఏరియాలో ఉన్న శోభారాణి తన పేరుతో క్లినిక్ నడుపుతూ ఇందులోనే చాలా దారుణాలకు పాల్పడుతుంది. ఈ క్లినిక్ చూడడానికి చిన్న క్లినిక్ అయినా అక్కడ జరిగే అక్రమాలు ఎన్నో. ఆమె ఆ క్లినిక్ లో చేస్తున్న ఘోరాలు అన్ని ఇన్ని కావు. అసలు ఎవరి శోభారాణి? అసలు ఆమె చేస్తున్న ఘోరాలేంటి? ఆమె చేస్తున్న అక్రమాలన్నీ తాను ఒంటరిగానే చేస్తుందా, లేక తనకి ఎవరైనా సాయం అందిస్తున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను ఛేదిస్తూ ఎస్ఆర్ న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మరియు వివరాలను మీ ముందుకు తీసుకొచ్చింది. ఇక మ్యాటర్ లోకి వెళ్తే, ఎస్ఆర్ న్యూస్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో మా ప్రతినిధి ప్రాణాలకు తెగించి బయట పెట్టిన నిజాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, శోభారాణి తాను ఒక ఆర్ఎంపీ డాక్టర్, తాను ఒక స్త్రీ, ఒక తల్లి అని మర్చిపోయి సమాజం సిగ్గుపడేలా ఇలాంటి ఘోరాలు చేస్తుందా అని అనుకోలేదు. ఎస్ఆర్ న్యూస్ కి ఒక విశ్వసనీయ సమాచారం అందింది. శోభారాణి అనే వ్యక్తి పిల్లలను విక్రయిస్తున్నారు అని సమాచారం రావడంతో మా ప్రతినిధి అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేయగా, పిల్లల్ని విక్రయించడమే కాకుండా క్లినిక్ పేరుతో తాను లింగ నిర్ధారణ మరియు అబార్షన్ల వంటి అక్రమాలు చేస్తుందని వెలుగులోకి వచ్చింది. మా ప్రతినిధికి సమాచారం ఇచ్చిన వారి సహాయంతో శోభారానికి కాల్ చేయగా తను మాట్లాడడానికి నిరాకరించింది. కానీ మీడియేటర్ గా సమాచారం ఇచ్చిన వ్యక్తి మాట్లాడడం వలన తను బదులిస్తూ, చెప్పండి మీకేం కావాలి అని అడగగా, మాకు పిల్లలు లేరు, వారసత్వ ఆస్తి మా వాటా మాకు రావాలి, పిల్లలు కావాలి, కాబట్టి మాకు ఉన్న సమాచారం మేరకు మిమ్మల్ని సంప్రదించాము అనగా, తను తన దగ్గరున్న ఫోటోలు వాట్సాప్ చేస్తాను అని సమాధానం ఇచ్చింది. సార్ మాట్లాడండి సార్. ఆంటీ మాట్లాడండి. హలో, నమస్తే అండి. చెప్పండి చెప్పండి. సార్ మాట్లాడతారు. వాళ్ళకి పిల్లలు లేరు, బెంగళూరు. ఓకే చెప్పండి, రమ్మని. అదే అండి, మీ పేరండి? నా పేరు శోభ. శోభ. శోభ గారు, అదే అండి చెప్పారు కదా మీకు మేడం, అదే బేబీ కావాలి. ఇప్పుడు ఒకటేమో 20 days ఉంది, ఒకటేమో 6 months ఉందండి. పంపిస్తాను. అంటే 20 days 6 months అండి? 20 days ఒకటి ఉంది, 6 months ఒకటి. అంటే 20 days ఎవరు? ఇద్దరు అదే వాళ్ళే ఉన్నారు, మేలే. అచ్చా, ఇద్దరు మేలేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. అమ్మాయి అయితే 4 లక్షలు, అబ్బాయి అయితే 6 లక్షలు అని చెప్పగా, మా ఎస్ఆర్ న్యూస్ కి వచ్చిన సమాచారం నిజమేనని నిర్ధారణ చేసుకుని ముందుకు సాగారు. ఒక పాపని ఎంచుకొని తనని రేటు అడగగా, తను వాట్సాప్ లో 4 లక్షలు అంటూ మెసేజ్ చేసింది. మిమ్మల్ని కలిసి మేము అడ్వాన్స్ ఇస్తామనడంతో తను ఒక్క రోజంతా ఆలోచించి ఉప్పల్కి రండి అంటూ చెప్పింది. మేము మీ ఇల్లు చూసిన తర్వాత అడ్వాన్స్ ఇస్తాము అనగా, తను క్లినిక్ కి రండి అంటూ ఒక అడ్రస్ చెప్పడం జరిగింది. ఈ క్రమంలో తనకు సలీం అనే ఒక వ్యక్తి సహాయపడుతున్నాడు అని తెలిసింది. ఆ లొకేషన్ దగ్గరకు వెళ్లిన మా ప్రతినిధి ఎక్కడా అని అడగగా, హోటల్ కి రండి మాట్లాడదాము, ఓకే అనుకుంటే లొకేషన్ కి వెళ్దామని సలీం మాట్లాడగా, లేదు మేము డెసిషన్ తీసుకోవాలి అంటే మాకు నమ్మకం కలగాలి కదా, అడ్వాన్స్ హోటల్లో ఇవ్వలేం కదా అని అనగా, ఒక అరగంటకు క్లినిక్ లొకేషన్ పంపడం జరిగింది. తీరా వెళ్ళగా అడ్వాన్స్ ఇవ్వడం లేట్ కావడం వలన ఆ పాపని వేరే వాళ్లకు ఇచ్చేసాము అంటూ తను చెప్పగా, లేదు మాకు త్వరగా కావాలి, మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అనగా, తాను మరికొన్ని ఫోటోలు పంపి, ఇందులో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి, ఫాస్ట్ గా అడ్వాన్స్ ఇవ్వండి, మేము తెప్పిస్తాము అని చెప్పడం జరిగింది. తనకు అడ్వాన్స్ రూపంలో మేము 10,000 ఇవ్వగా, మనం విజయవాడ వెళ్ళాలని చెప్పింది. విజయవాడ కాదు, ఇక్కడికే వచ్చేలా చేయండి, ఇంకొక 20,000 అదనంగా ఇస్తాము అని నమ్మించే ప్రయత్నం చేశారు మా ప్రతినిధి. తనను నమ్మి అదనపు సొమ్ము వస్తుంది కదా అని ఆశతోటి బుధవారం పొద్దున 9 కల్లా ఇదే చోటుకు తీసుకువస్తాము, మీరు 4,50,000 ఇచ్చి పాపను తీసుకెళ్లవచ్చు, మీకు బర్త్ సర్టిఫికెట్ కూడా ఇస్తాము, మీరు లేట్ చేస్తే మాత్రం వాళ్ళు ఉండరు అంటూ తను చెప్పడంతో శోభారాణితో మా ప్రతినిధి మాట్లాడుతుండగా,
తనకు వచ్చిన ఫోన్ కాల్లో అబార్షన్ అనే మాట వినపడడంతో మీరు అబార్షన్ కూడా చేస్తారా అని అడగగా చేస్తాను, ఇవాళ ఒక కేసు వచ్చింది, రేపు వెళ్లి చేయాలి, మీరు ఖచ్చితంగా పిల్లను తీసుకుంటాను అని అంటే నేను పోస్ట్పోన్ చేసుకోవాలి అంటూ బదులిచ్చింది. ఇంకేం చేస్తారు, లింగ నిర్ధారణ కూడా చేస్తారా అని అడగగా చేస్తాము, లింగ నిర్ధారణకి 20,000 వరకు ఖర్చు వస్తుంది అని మా ప్రతినిధికి ప్రత్యక్షంగానే చెప్పింది. ఇక ఇదిలా ఉంటే ఎస్ఆర్ న్యూస్ ప్రతినిధి మళ్ళీ వారున్న చోటికి వెళ్లడం జరిగింది. పాపని చూడగానే తనకు అందిన సమాచారం ప్రతిదీ నిజమని నిర్ధారణకు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అసలు వీరు విక్రయించే పసికందులు ఎవరు, వీరికి కిడ్నాప్ ముఠాలకి ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం లేకపోతే వీరు విక్రయించే పసికందులు పేద ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని వారికి డబ్బు ఆశ చూపించి వాళ్ళు చేసింది తప్పు అని తెలుసుకునే లోపే ఈ పిల్లల్ని చేతులు మారుస్తున్నారా? ఈ నిజాలు తెలియాల్సి ఉంది. ఉదయం 9 గంటలకు మా బృందం అక్కడికి వెళ్ళగా సెకండ్ ఫ్లోర్ లోనే మా ఇల్లు, మీరు పైకి వెళ్లి కూర్చోండి, నేను పాపని తీసుకొని వస్తాను. మీరు వాళ్ళు ఎదురు పడితే రేపొద్దున ఎప్పుడైనా అనుకోకుండా మీరు కలుసుకున్నప్పుడు తను మా పాప అనే విభేదాలు రావచ్చు, కాబట్టి మీరు పైకి వెళ్ళిపోండి, నేను పాపని తీసుకొని వస్తాను అని మమ్మల్ని పైకి పంపించింది. 1 గంట తర్వాత AP10 AF 8989 ఆల్టోలో 2 వ్యక్తులు, ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తి పాపను తీసుకొని రావడం జరిగింది. వారిని క్లినిక్ లో కూర్చోబెట్టి శోభారాణి పాపను తీసుకుని పైకి రావడం జరిగింది. పాపను చూసిన తర్వాత మా బృందంలోని ఒకరు తనని అబార్షన్ గురించి లింగ నిర్ధారణ గురించి అడగగా తను ఏం చెప్పిందో ఇప్పుడు విందాం. పిల్లలు ఇస్తారు, ఒకవేళ మనం ఎవరైనా మిస్టేక్ కడుపు వచ్చిన వాళ్ళకి అబార్షన్ కూడా చేస్తారు. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పట్టుకొస్తే చేస్తారు కదా మీరు అన్ని విధాలు. చూశారు కదా శోభారాణి ఏం చెప్పిందో తన మాటల్లోనే. తర్వాత మా ప్రతినిధి క్యాష్ తీసుకొని వస్తాను అంటూ కిందకు వెళ్లి మా బృందాన్ని అలర్ట్ చేశారు. కానీ అది గమనించిన తన అనుచరుడు సలీం తనకి పారిపో అంటూ సమాచారం ఇచ్చాడు. సలీం మరియు ఇంకొక వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న మా బృందం పట్టుకోవడం జరిగింది. సలీం మా బృందంపై తిరుగుబాటు చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని పోలీసులకు అప్పచెప్పాలనే ధ్యేయంతో మా బృందం అతనిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. పైన ఉన్న ఎస్ఆర్ టీం ఎవరైతే పాపతో ఉన్నారో వారి దగ్గర నుండి పాపని లాక్కొని శోభారాణి ఫస్ట్ ఫ్లోర్ కి రాగా ఆ బిల్డింగ్ ఓనర్ భార్య పాపని శోభారాణి రూమ్ లో పెట్టి డోర్ వేసేసి మా టీం ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ మిగతా వారి సహాయంతో పాపని ఛేదించి బృందం పాపని తీసుకుని బయటకు వచ్చి చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈలోగా కింద ఉన్న వారితో సలీం గొడవ పడే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్న వారు కూడా బుద్ధి చెప్పడంతో కొంత ఆగాడు. ఈ లోపు శోభారాణి కూడా కిందకి రావడం జరిగింది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, నేనేం చేశాను అంటూ తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేయగా ఇంటి ఓనర్ భార్య కూడా తను ఇక్కడ ఏం చేయట్లేదు, మీకు ఎవరు చెప్పారు అంటూ తనను కాపాడుకునే ప్రయత్నం చేసింది. మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయని గట్టిగా మాట్లాడగా శోభారాణి లోపలికి రండి అని మీకు క్లియర్ గా చెప్తాను అంటే క్లినిక్ లోకి వెళ్లడం జరిగింది. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎస్ఆర్ న్యూస్ బృందం పాపని ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారికి అప్పచెప్పడం జరిగింది. చూశారు కదా మన కళ్ల ముందే ఇలాంటి ఘోరాలు ఎన్ని జరుగుతున్నాయో. ఇప్పటికైనా పోలీసులు దీన్ని సుమోటోగా భావించి ఇప్పటి వరకు వీరు ఎంతమందిని అమ్మారు, ఎవరికి అమ్మారు అనే వివరాలు సేకరించి వారి దగ్గర నుండి పిల్లలను రక్షించి వారికి హాని కలిగించని వారికి త్వరగా అప్పజెప్పవలసిందిగా మా ఎస్ఆర్ న్యూస్ తరపున పోలీస్ వారిని వేడుకుంటున్నాం.